ఉదధిలోన నీళ్లు ఉప్పులుగా జేసే, పసిడి గలుగు వాని పిపిన జేసే, బ్రహ్మదేవు సేత పదడైన సేతరా, విశ్వదాభిరామ వినురవేమ. ఉదధిలోన నీళ్లు ఉప్పులుగా జేసే, పసిడి గలుగు వాని పిపిన జేసే, బ్రహ్మదేవు సేత పదడైన సేతరా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలో నీరు తాగడానికి వీలు లేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టువానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని భావము. కుండకుంభ మండ్రు కొండ పర్వత మండ్రు, యుప్పు లవణ మండ్రు యొకటిగాది, భాషలెంతె వేరు పరతత్వమొకటే, విశ్వదాభిరామ వినురవేమ. కుండకుంభ మండ్రు కొండ పర్వత మండ్రు, యుప్పు లవణ మండ్రు యొకటిగాది, భాషలెంతె వేరు పరతత్వమొకటే, విశ్వదాభిరామ వినురవేమ. సంస్కృతంలో కుండను కుంభము అంటారు, ఉప్పును లవణం అంటారు, కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, అసలు భావము ఒకటే. భాష వేరైనా భావమొక్కటే అని ఈ పద్యము యొక్క భావము. పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. పశువులు వేరు వేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైన మనసులు ఒకటిగా మసులుకోవాలంటాడు వేమన. పువ్వులు వేరు వేరు రంగులతో ఉన్న పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒకటే కదా. జీవి జంపుటెల్ల శివభక్తి తప్పుటే, జీవు నరసి కనుడు శివుడెయగను, జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా, విశ్వదాభిరామ వినురవేమ. జీవి జంపుటెల్ల శివభక్తి తప్పుటే, జీవు నరసి కనుడు శివుడెయగను, జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా, విశ్వదాభిరామ వినురవేమ. జీవుడికి శివుడికి మధ్య భేదం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవిని హీనంగా చూడరాదు. జీవిని చంపడం అంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు.